ప్రేయర్ మినిస్ట్రీస్ సమర్పించు హోరే ప్రార్థనా సందేశములు. ప్రభునందు ప్రియులైన నిజదేవుని స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు ప్రసంగించెదరు. వీరు గత 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు విశేషమైన వాక్యానుభవం కలిగి వేలాది మందిని ప్రభు రక్షణలో నడిపించిన అభిషక్త దైవజనులు. వాక్యమును వినండి, క్రీస్తు యేసునందు బలవంతులు కండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నిజదేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి 144వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుదాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించినవాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీ నామములో ఆశీర్వదించి దీవించండి. మీరే నాయన వాక్యము ద్వారా బిడ్డలను హెచ్చరించండి, గద్దించండి, లోతైన విశ్వాసములోనికి నడిపించండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత స్థిరపరిచి బలపరచండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుని అనుభవం ఏంటంటే, ఆయన నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా చేతులకు యుద్ధమును, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అనే మాటలు మనం చదువుతూ ఉన్నాం. నిజమే, మన యొక్క ఆత్మీయ జీవితంలో బిడ్డలారా అనేక విధాల పోరాటం మనం చేయవలసిన వారమై ఉన్నాం అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నిజమే, ఈ రోజున ఎటువంటి పోరాటాన్ని మనం చేస్తూ ఉన్నాం, మనం పోరాడేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉండాలి అని మనం దేవుని లేఖనాల్లో చూసినట్లయితే, మొట్టమొదట దేవుని లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యములో నుండి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును నైనా ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. బిడ్డలారా, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవమో ఒకసారి మీరు గమనించండి. ఎపఫ్రా ఈ కొలస్సీ సంఘస్థులందరూ కూడా దేవునిలో విశ్వాసంలో స్థిరపడాలని, దేవుని చిత్తమేదో ఎరిగేటువంటి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారై ఉండాలని వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట. ఎటువంటి పోరాటాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రార్థనాపూర్వకమైనటువంటి పోరాటము మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి నీవే విధంగా దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నావు ప్రార్థనలో అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. సాతానుడు అనేక సార్లు ప్రార్థన లేకుండా మిమ్మల్ని భ్రమింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వారిగా ఉంటే ఈ దినాన్నే ఎపఫ్రాను బట్టి ఒక్కసారి మనల్ని మనం సపరీక్ష చేసుకోవాలి. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడేవాడంట. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడాడంట. అతని గురించి హోషియా 12:2లో అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచిననే మాట మనం చదువుతున్నాం. అది ఏ పోరాటం? అది ప్రార్థనలో పోరాటం, ఆశీర్వాదం కోసం పోరాటం. అనేక విధాలుగా ప్రభు సన్నిధిలో మనము ఆ ప్రార్థన ద్వారా జవాబులు పొందుకోవడానికి పెనుగులాడేటువంటి అనుభవం. బిడ్డలారా, మన ప్రభువుకు అనేక బిరుద నామధేయాలు ఇవ్వబడ్డాయి. అందులో ఒక బిరుదనామం ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా. కనుక ప్రార్థన ఆలకించే దేవుడు గనక, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు గనక, మనం ప్రార్థనలో పెనుగులాడితే, పోరాడితే అద్భుతాలు జరుగుతాయి.
దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం. ఎపఫ్రా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంఘ క్షేమం కొరకు వీళ్ళందరూ దేవునిలో నిలకడగా ఉండాలని, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని, మరి దేవుని చిత్తము విషయంలో సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారై ఉండాలని వారి కోసం ప్రార్థనలో పోరాడేవాడని పౌలు అతని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు కొలసీలకు ఉత్తరం రాస్తూ. ఈరోజు నీవు ఇటువంటి ప్రార్థనా పోరాటాన్ని చేస్తూ ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. అనుదినము ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో బిడ్డ, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంతసేపు దినానికి నువ్వు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావు? ఆయన పాదాల దగ్గర ఏకాంత ప్రార్థనానుభవం ఉందా? మనం చూస్తే ప్రభువారు ఇంకా చీకటగా ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. రాత్రి కొండల మీదకి వెళ్ళి, ఒలివా కొండల మీదకి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపేవాడంట. బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో మరి చాలా కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది, మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అరుదుగా ఉన్నారు. ప్రార్థన పైకి వెళ్ళాలి, దేవుని కృప కిందకి దిగి రావాలి. ఆ విధంగా ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు ఈ దినాన్న మనం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ కానాను స్త్రీ కేకలు వేసిందంట. ఆమె కేకల ఫలితంగా ఆమె కుమార్తెకు పట్టుకున్న దెయ్యం వదిలిపోయేలాగా ఆ కార్యాన్ని ఆవిడ సాధించుకుందంట. తన కుమార్తె ఆ గడియలోనే వెంటనే స్వస్థపరచబడిందంట. అలాంటి కేకలు వేసింది. ప్రార్థనా కేకలు ఈరోజు బిడ్డలారా మనం దేవుని సన్నిధిలో వెయ్యాలి, పెనుగులాడాలి, పోరాడాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. జాన్ హైడ్ అనే దైవజనుడు బలహీనుడంట, ఆయన చెవిటివాడంట, గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, మాట నేర్పరి కాదుట. అయినా గంటల ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన ద్వారా వేలాది మంది ప్రభువులోనికి నడిపించబడ్డారంట. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు అతను ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా భోజనానికి రండి అంటే ఇంకాసేపు నన్ను ఆత్మల కోసం అలమటించనివ్వండర్రా అనేవాడంట. ఆ విధంగా ప్రార్థన ఆసక్తి చేత, ప్రార్థనా దాహము చేత ప్రభు పాదాల దగ్గర కూర్చొని అంగలార్చి ఆయన ఆ విధంగా ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించగలిగాడు జాన్ హైడ్ అనే మిషనరీ. బిడ్డలారా, ఈ రోజున ఎటువంటి అనుభవంలో మనం ఉన్నాం? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడంటే మనం పోరాడేది లోక సంబంధమైన పోరాటాలు కాదు, శరీరులతో అసలే కాదు. బిడ్డలారా, మనం ధరించవలసినటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, మా ఆయుధములు లేక మేము ధరించే మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి గలవి అంటాడు. కనుక మనము అటువంటి ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించాలి. ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత. బిడ్డలారా, ఇలాంటివన్నీ ఆత్మ సంబంధమైన అనుభవాలను మనం కలిగి ఆత్మీయ జీవితంలో మనం పోరాడాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనల్ని ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రార్థనా పోరాట యోధులుగా ఈ దినాన్న దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ప్రార్థన యోధులుగా, ప్రార్థన యందు పరాక్రమవంతులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మోషే ఆ కొండ మీద చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇశ్రాయేలీయులకు జయం వచ్చిందంట. ఆ ప్రార్థనా చేతులు అలా పైకెత్తి ఉండేటట్టుగా హూరు, అహరోను చెరో పక్క నిలబడి ఆ చేతులు ఆదుకున్నారంట. కనుక బిడ్డలారా, ఈ దినాన్న మరి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా సంఘమునకు క్షేమము కలిగింది. ఆ యొక్క శత్రువులు ఓడిపోతూ ఉన్నారు. కనుక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండడానికి, సేవకుడు చేతులను ఆదుకోవడానికి హూరు, అహరోను లాంటి సహకారులు బయలుదేరాలి. యుద్ధం చేయడానికి యెహోషువ లాంటి సైన్యాధిపతులు లేవాలి. ఈ విధంగా మనము దేవుని బిడ్డలు జయం పొందాలంటే యుద్ధం చేసేవారు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, చేతులు ఆదుకునేవారు ఉండాలి. ఈ విధమైనటువంటి సహకారులు కలిగి మనం ముందుకు సాగడానికి ఈ దినాన్న సేవకులు ప్రార్థించాలి, సంఘ పెద్దలు ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి. ఎపఫ్రాలాగా మనము ప్రార్థనాపరులమై ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమని దేవుని వాక్యాన్ని బట్టి బిడ్డలారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2వ అనుభవాన్ని మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. రెండవది విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలటండి. బిడ్డలారా, ఈ దినాన్న ఎంత
ఎంతమంది మరి విశ్వాసులుగా ఆ విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నారు ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమట. విశ్వాస సంబంధమైన నాటకం మనం నడవాలి. మొన్న ఒకడు మధ్యాహ్నం 1 గంటకే అని శుభలేఖలో ప్రింట్ చేశాడు పెళ్ళి. క్రైస్తవ వివాహమే, పరిశుద్ధ వివాహమే, మధ్యాహ్నం 1 గంటకంట పెళ్ళి. ఇది ఏ విధంగా మధ్యాహ్నం 1 గంటకని పెట్టారంటే, అవతల వాళ్ళు అమ్మాయి తాలూకా వాళ్ళు ఎవరో ముహూర్తం పెట్టించుకొని చెప్పారంటే, ఆ ముహూర్తానికి ఈయన మరి దేవుని పెళ్లి చేస్తున్నాడంట, పరిశుద్ధ వివాహం. ఇది ఎంతవరకు మరి విశ్వాస సంబంధమైంది అని మనం ఆలోచన చేస్తే, అనేక సార్లు దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మను దుఃఖిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడే విధంగా అన్యాచారాలను అభ్యసిస్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, అన్యుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందగపడు చిహ్నములకు జనములు భయపడుతురు, మీరు భయపడకండి అని దేవుని వాక్యం చెప్తుంది. మూఢనమ్మకాలను నమ్మి అనేక శకునాలను పాటిస్తూ, అనేక విధాలుగా మరి వాస్తును పాటిస్తూ, అనేక విధాలుగా రకరకాల సెంటిమెంట్లతో ఈ దినాన్ని విశ్వాస త్యాగమును చేసినటువంటి వారిగా, విశ్వాస భ్రష్టులుగా, వాడబద్దలైపోయినటువంటి వారి వలె వారు జీవిస్తున్నటువంటి వారిని చూసి దేవుని ఆత్మ ఈ దినాన్ని దుఃఖిస్తూ ఉంది. బిడ్డ, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, కొండంత దేవుడు మన పక్షంగా ఉన్నాడు గనక మనం ప్రతి విషయంలో ప్రభు మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనకు జయమిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 26:3లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడనే మాట మనం చదువుతూ ఉన్నాం. కనుక ప్రభువు మీద విశ్వాసంతో మనం నడవాలి. ఎప్పుడైతే ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచామో, మన నమ్మికను బట్టి దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు ఆయన. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడట. కనుక మీరు ఒక ప్రయాణం చేసినా, ఒక పెళ్లి చేసినా, ఇంట్లో నుంచి మనం బయటికి అడుగు పెట్టినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకు అప్పగించి మీరు అడుగులు ముందుకెయ్యండి. మీ విశ్వాసమును బట్టి దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. నీవు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు. అందుకే నా కుమారుడా తిమోతి, పౌలు అంటున్నాడు తిమోతితో, నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. కాబట్టి ఒకటి ఏంటంటే, ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని విశ్వాస కలిగి ఉండాలి. రెండవది, ఎప్పుడూ కూడా విశ్వాసంతోనే నడవాలి, విశ్వాసంతోనే అడుగులు ముందుకు వెయ్యాలి తప్ప ఇక లోకము, మనుషుల మాటలు, అన్యాచారాలు, సాతాను మనలోనికి రాకూడదు. అందుకే అంటాడు, విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయన వైపు చూడండి. ఇంతకుముందు విశ్వాస యోధులు, విశ్వాస వీరులు ఎలాగైతే బ్రతికారో అలాగనే మీరు విశ్వాస సంబంధంగా నడవండి. దేవుడే పోషిస్తాడు, దేవుడే నడిపిస్తాడు, సమయోచితమైన కృప దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన శక్తి మీద నమ్మకం ఉంచండి, ఆయన కార్యాలను మీరు చూస్తారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. బిడ్డలారా, ఇది రెండవ పోరాటం. మూడవది మనం ఆలోచన చేసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి దయచేసి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను గాలిని పోట్లాడినట్లుగా కాదు, గురి చూడని వాని వలే కాదు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు. అంటే బిడ్డలారా, ఈ శరీరెచ్చల మీద పోరాటం, శరీరెచ్చల మీద, శరీర సంబంధమైనటువంటి కోరికల మీద పోరాటం. గలతీ పత్రికలో చెప్పినట్లుగా శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నవు గనక మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఈ శరీరాన్ని మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మరి లోబరచవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా ఉపవాసములతోనూ మన అనేక సార్లు దేవుని సన్నిధిలో ఆయా రీతులుగా ఈ శరీరాన్ని మనము మరి లొంగ తీసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు అంటాడు, ఆయన మహాభక్తుడు, ప్రార్థనాపరుడు, ఆయన నడిచి వెళ్తుంటే నీడపడి అనేక మంది రోగులకు స్వస్థత వస్తుంది. అలాంటి వాడు అంటున్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నల్లగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు. కనుక మీరు బుద్ధి జ్ఞానములు లేని
గుర్రముల వలెనైనో కంచరగాడిదల వలెనైనను ఉండకుడి అన్నాడు. ఎందుకంటే అవి మీకు లోబడినట్లుగా వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలని అన్నాడు. ఈ శరీరానికి ఒక కళ్ళెం అనేది అవసరం, ఈ శరీరానికి ఒక వారు అనేది అవసరం. బిడ్డలారా, ఇది బాగుగా బలిసిన గుర్రము లాంటిది ఈ శరీరం. ఓ పట్టాన మన మాట వినదు ఈ శరీరం. అందుకే తప్పుడు సలహాలు ఇచ్చినప్పుడల్లా, చెడు చూడమన్నప్పుడల్లా, చెడు మాట్లాడమన్నప్పుడల్లా, వాళ్ళని తిట్టమని వీళ్ళని తిట్టమని ప్రేరేపించినప్పుడల్లా ఈ శరీరానికి గొప్ప బుద్ధి చెప్పేవాడు ఫ్రాన్సిస్ అనే దైవజనుడు. ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు ఈ శరీరాన్ని గాడిద అని పిలిచేవాడంట. నోరు మూసుకో పనికిమాలిన గాడిద అనేవాడంట ఈ శరీరాన్ని. కనుక శరీర సంబంధమైన క్రియలు మనలో నుంచి వస్తుంటే, వ్యభిచార తలంపులు వస్తుంటే, అనేక మంది దినాన్న పేరుకు మాత్రం ప్రభువుని నమ్మిన వారిగా ఉన్నారు, కానీ మరి పూర్తిగా నువ్వు త్రాగుడు వదిలేసావా అంటే, వదిలేసిన వాడు మరలా నలుగురు కలిసినప్పుడు వాళ్ళ మాటలకు ఆకర్షితుడైపోయి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితికి ఆకర్షితుడైపోయి మరలా మనసు లాగేసి తాగే త్రాగుబోతులు ఎందరో ఈ దినాన కనబడుతున్నారు. త్రాగే విషయంలో కానీ, వ్యభిచార సంబంధమైన ఆలోచనల్లో కానీ, మోహములో, కామములో, క్రోధములో నీవు శరీరేచ్ఛలను జయించగలిగేవా? ఇంకా అనేక మంది ఈ దినాన్న ప్రభువుని ఎరిగి రక్షణ పొంది సంఘంలో చేర్చబడి ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత కూడా కోపోద్రేకులై ఆడరాని మాట్లాడి చేయరాని కార్యాలు చేసేటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది కోపపడుడి కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం చెప్తుంది. కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు, ఏ పని చేస్తున్నావో నీకే తెలియట్లేదు, తట్టుకోలేని కోపంతో ఎలాంటి తిట్టు తిడుతున్నావో నీకే తెలియట్లేదు. మరి ఇది శరీర కార్యం కాదా? బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఇది నాన్న కోపాన్ని నువ్వు జయించగలిగేవా? ఈర్షను నువ్వు జయించగలిగేవా? అసూయను నువ్వు జయించగలిగేవా? మోహాన్ని, కామాన్ని నువ్వు జయించగలిగేవా? త్రాగుబోతు జీవితం విడిచిపెట్టేవా? ఆలోచన చేయి. శరీరెచ్చల మీద నీకు పోరాటం ప్రతిదినము నీ జీవితంలో శరీరం ఆత్మకు విరోధంగా పోరాడుతున్నప్పుడు ఏది పై చెయ్యి అవుతుంది? దేనిది పై చెయ్యి అవుతుంది? నువ్వు గెలవగలుగుతున్నావా? జయిస్తున్నావా? ఒక జయ జీవితం నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి బిడ్డ. పేరుకు మాత్రం మనం క్రైస్తవులుగా చలామణి అయినంత మాత్రాన ప్రభువును మనం సంతోషపెట్టలేం. అనుదినము ఈ ఘర్షణ సంఘర్షణల మధ్య నీవు నీ ఆత్మ మాట నీవు వినాలి. శరీరాన్ని నువ్వు జయించేవాడివై ఉండాలి, లోకాన్ని జయించేవాడివై ఉండాలి, మరి దేహ వాంఛలను జయించేవాడివై ఉండాలి. ఆ విధంగా ఆశానిగ్రహాన్ని కలిగి ప్రభువును మనం సంతోషపెట్టాలి. ఒక వైరాగ్యం, ఒక ప్రతిష్ట మన బ్రతుకులో మనం కలిగి ఉండాలి. అనేక సందర్భాల్లో మరి దినాన శరీరానికి దాసులై దేవుణ్ణి దుఃఖపెట్టేవారు ఎందరో ఉన్నారు. ఈరోజు నీ క్రియలు ఎలాగున్నాయి దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మన ప్రతి విధమైనటువంటి ఆలోచన దేవుడికి తెలుసు, మన క్రియలన్నీ దేవుడికి తెలుసు. తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ అంట. అయ్యో మీరు ఎంత మూర్ఖులు, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని చీకటిలో తమ క్రియలు జరిగించుకున్న వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో తరచుగా ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఈ శరీరాన్ని లొంగ తీసుకోవాలి. దేవుని మాట యందు, వాక్యము యందు మనము భయము కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి గమనింపుతో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని వాక్యం మనకు తెలియచేస్తుంది. పౌలంత మహాభక్తుడు అంటున్నాడు, నేను భ్రష్టుడిని అయిపోతానేమో, అనేకులకు బోధిస్తున్నాను, నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంటే ఎలా నలగొట్టుకుంటున్నాడు? ఉపవాసాలతో, జాగరణలతో, ప్రార్థనలతో, రకరకాలుగా నా శరీరాన్ని నేను సాధుపరుచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి పచ్చని చెయ్యాలి బిడ్డలారా, నిష్టగా ఉండాలి. మనం ఒక వ్రతాన్ని, ఒక దీక్షను కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. దానియేలు స్నేహితులు తినే భోజనం విషయంలో కూడా ఒక నిష్ట, నిబంధన కలిగి జీవించారు, నియమం కలిగి జీవించారు వాళ్ళు. ఆ విధంగా శరీరేచ్ఛల మీద పోరాటం చేయాలి, ఈ శరీరం మీద మనం పోరాడాలి. అటువంటి పోరాటం ఈ దినాన్న దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో 144వ కీర్తనలో భక్తుడు చెప్పిన మాట ఏంటి? నా చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పేవాడు. ఆయన ఎలాంటి పోరాటం పోరాడాలి? ఇది మనం ప్రార్థనాపూర్వకమైన పోరాటం చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనా యోధులుగా ఉండాలి. రెండోది విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. లోకంలో రకరకాల మనుషుల వల్ల, లేకపోతే ఆయా అన్యుల ఆచారాలను బట్టి శోధనలు వస్తాయి నీకు. వాటన్నిటిలో పోరాడి గెలవాలి, నిలవాలి దేవుని సన్నిధిలో అనేది దేవుని ఉద్దేశం. మూడవది ఈ శరీరెచ్చల మీద నువ్వు పోరాటం చేయాలి. నాలుగవది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మీద నువ్వు పోరాటం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం బిడ్డలారా చూడండి, మనం చూసినప్పుడు 11 నుంచి చదువుదాం.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. మన పోరాటం చాలామంది తెలియక అక్కతో దెబ్బలాట, చెల్లితో దెబ్బలాట, అన్నయ్యతో దెబ్బలాట, తమ్ముడితో దెబ్బలాట, తోటికోడళ్ళతో దెబ్బలాట, అత్తలతో దెబ్బలాట, అత్త కోడళ్ళు దెబ్బలాడుకోవడం, అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం, తోటికోడళ్ళు దెబ్బలాడుకోవడం. ఇదా భక్తి? సంఘ సహోదరులు ఒకరికొకరు దెబ్బలాడుకోవడం. మనం సంఘ బిడ్డలతో కాదు దెబ్బలాడేది, ఇంట్లో రక్త సంబంధులతోనూ ఇరుగు పొరుగు వారితో కాదు మన పోరాటం. మీరు పోరాడునది శరీరులతో కాదు, మీరు పోరాడునది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. అందుచేతను దుష్టుడు ప్రతి దినము నీకు తెలియకుండానే రకరకాల బాణాలు నీ మీద సంధిస్తున్నాడు. వాడిని నువ్వు ఎదిరించాలంటే నీతి అనే పైమరు వేసుకోవాలి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలి, సర్వాంగ కవచాన్ని వేసుకోవాలి, వాక్యం అనే 2 అంచులు గల ఖడ్గాన్ని ధరించాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ ఆత్మీయ సుగుణాలన్నిటినీ మనం ధరించి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో దేవుని నీతిని అనుసరిస్తూ సత్యము కొరకు మనం స్తంభములుగా నిలబడి దేవుని వాక్య ఖడ్గాన్ని ధరించి మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాస సంబంధమైన డాలు మనం ధరించాలి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, అపవాదిని ఎదిరించాలి, దుష్టాత్మలను ఎదిరించాలి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడాలి. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పోరాటం. బిడ్డలారా, ఇవాళ మనం ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నాం? దుష్టుడు ప్రతి దినము చెలరేగుతూ ఉన్నాడు. వాని తంత్రములను మనము ఎరగని వారము కాము. అపవాది తంత్రములను ఎరిగి మరి దురాత్మల మీద యుద్ధం ప్రకటించండి. ఎలా ఉందో సంఘం ఎలాగుంది? టెక్కములెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించిన దానం అన్నాడు పరమగీతంలో. టెక్కములు అంటే జెండాలు, జయ జెండాలు పట్టుకొని శత్రువుకు భయము పుట్టించినటువంటి ఆ పోరాట పటిమ దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. పరమగీతం 6:10 సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యునంత స్వచ్ఛతను కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యోగు ఈమె ఎవరు అన్నాడు. కాబట్టి వ్యూహాలు తీరిన సైన్యము వలె అవతల శత్రువుకు భయము పుట్టించేటువంటి ఆ భక్త కోటిలాగా ఈ సంఘము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. కనుక బిడ్డలారా, ప్రార్థనాపరులమై, విశ్వాస యోధులమై, పరిశుద్ధత కలిగి, దేవుని నీతి కలిగి, సత్యమనే దట్టి కలిగి, దేవుని వాక్యాన్ని ధరించి అపవాదిని మనం ఎదిరించాలి. మీరు పోరాడునది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. అది గుర్తుపెట్టుకొని ఆ అపవాదిని మీరు జయించాలనేది బిడ్డలారా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉందని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట చెప్తాను. మరి ఈ తర్వాత పోరాటం ఏంటంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది సేవా సంబంధమైన పోరాటం. పౌలు తన జీవితంలో, తన సేవలో అనేకమైనటువంటి పోరాటాలు ఎదురయ్యాయి. అన్నిటి యందు అతను జయవంతుడై నిలబడి, అతను విజయుడై దేవుని యొక్క మరి సేవను ముందుకు నడిపించాడు. చివరిలో అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక సంఘాలు స్థాపించాడు, అనేక వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ఆయన సేవలో ఎదురైన పోరాటాలు, ఇబ్బందులు ఎలాగ ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అనేక విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. 23వ వచనం నుండి మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ
కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైన ఉన్నవి అంటాడు. ఇన్ని శ్రమలు పడ్డాడు దేవుని సేవలో. రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారు, కొరడా దెబ్బలు 3 సార్లు బెత్తములతో కొట్టారు. చెరసాల్లో ఉన్నాడు, ప్రాణాపాయంలో ఉన్నాడు. స్వజనుల వల్ల, అన్యుల వల్ల, కపట సహోదరుల వల్ల ఎన్నో అపాయాల్లో చిక్కుకున్నాడు. సముద్రంలో గడిపాడు, అరణ్యంలో గడిపాడు, పట్టణాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో బ్రతికాడు. ఎన్ని పాట్లు పడినా, ఎన్ని శ్రమలు పడినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా అతను ఎంత మాత్రం అదిరిపోలేదు, బెదిరిపోలేదు. ప్రభు మీదే భారం వేసి ఆ సేవలో ముందుకే సాగిపోయాడు. పోరాడాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అతను ప్రభు పునరుద్ధానం కొరకు సాక్షిగా జీవించాడు. దేవుడు తనకిచ్చిన దర్శనానికి అవిధేయుడు కాక దేవునికి అప్పగించుకొని సేవలో మంచి పోరాడాడు పౌలు భక్తుడు. ఈ దినాన సేవకులారా, నా ప్రియ సహోదరులారా, మీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి నిరుత్సాహపడుతున్నారా? ప్రభు అయిన యేసు మన పక్షంగా ఉన్నాడు. నా సేవా జీవితంలో 25 సంవత్సరాల్లో అనేక పోరాటాలు నేను అనుభవించాను. అనేక శ్రమలు, అనేక అవమానాలు, అనేక నిందలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేసాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా ఏ రోజు దేవుని సేవలో వెనకడుగు వెయ్యలేదు. ఈ రోజు వరకు కూడా వేలాది మందికి సువార్త ప్రకటిస్తూ ఆ విధంగా రక్షణలోనికి నడిపించి పట్టణాలు, పల్లెలు తిరుగుతూ అనేక సంఘాలు స్థాపించి ప్రభు కొరకు ఆయన కృపను బట్టి ఇదిగో ఈ విధంగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం. బిడ్డలారా, ప్రభు మీద భారం వెయ్యండి. పౌలు భక్తుడిని చూడండి. సేవలో ఎలాంటి పోరాటాలు ఎదురైనా సరే ప్రభువు మీద ఆనుకొని ముందుకు సాగండి. దేవుడు మీకు జయమిస్తాడు. ఏమాత్రం మనం నిరుత్సాహపడవలసిన పని లేదు. మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, పోరాటాలు పౌలు గారి కంటే ఎక్కువేమి కాదు. కానీ పౌలుని నడిపించిన దేవుడు, పౌలుకి జయమిచ్చిన దేవుడు, పౌలుకి నీతి కిరీటాన్ని అనుగ్రహించిన దేవుడు మన సేవను ఫలింపజేస్తాడు. మనము ఏమాత్రము కూడా మరి నిరుత్సాహపడకుండా ఈ యొక్క పరిచర్య తాలూకా ఫలాన్ని పరలోకంలో ప్రభు సిద్ధపరిచి ఉంచాడు గనక మంచి పోరాడడానికి మనం అడుగులు ముందుకేద్దాం. విశ్వాస సంబంధమైన నడక నడుద్దాం. ప్రార్థనా పరులమై ఎపఫ్రాలా ముందుకు సాగుదాం. ఆ విధంగా మనం సిద్ధపడదాం. బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆలోచన చేసినప్పుడు మరి ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మరి సమయం లేదు నాకు. ఈ 4 అనుభవాలు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 1 ఎపఫ్రాలాగా ప్రార్థనలో పోరాడేవారిగా, 2 తిమోతిలాగా విశ్వాస సంబంధమైన పోరాటం చేసేవారిగా, తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మలతో మనం పోరాడేటువంటి ఆ అనుభవాన్ని కలిగి, అలాగే పౌలు భక్తుల్లాగా మరి మన శరీరాన్ని మనం నలగొట్టుకోవడానికి శరీరెచ్చల మీద ఒక మంచి పోరాటం కలిగినటువంటి వారిగా, సేవలో అనేక కష్టాలు ఎదురైనప్పటికీ, సమస్యలు ఎదురైనప్పటికీ మనము ప్రభు వైపే చూస్తూ మనం ఈ పోరాటం ముందుకు కొనసాగించేటట్టుగా ఆ విధమైనటువంటి ఒక సమర్పణతో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటూ ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆ విజయ పదంలో ముందుకు నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుపోకుండానట్లుగా నీరు కట్టండి. స్తుతులు మీకు చెల్లిస్తూ యేసు నామమునే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ డి చార్లెస్ స్టీఫెన్ గారు, ఓరే ప్రేయర్ మినిస్ట్రీస్, బొమ్మూరుకొండ, బొమ్మూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 533124. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 91
94993333. మరొక నంబర్ 9395117777. మీ అందరికీ వందనాలు.